బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో భూముల కబ్జా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా స్వయంగా రంగంలోకి దిగారు. విశాఖలో క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు. దసపల్ల, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో భూములను ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్షను నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అన్యాక్రాంతంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సిసోడియా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, విశాఖలో భూముల పరిశీలన గురించి డీటెయిల్స్ ఏంటి? గత 2 రోజుల నుంచి కూడా ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ప్రస్తుతం విశాఖపట్నంలో అయితే పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు విశాఖలో అనేక భూములకు సంబంధించి ఇప్పటికే కబ్జాలకు గురయ్యాయి, అదేవిధంగా అన్యాక్రాంతం చేయబడినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు భూములను కబ్జాలు చేశారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్పి సిసోడియా ప్రస్తుతం అయితే అటు విజయనగరం, విశాఖపట్నంలో వరుసగా పరిశీలన చేస్తూ అనేక మంది దగ్గర నుంచి, భూ యజమానుల దగ్గర నుంచి, బాధితుల దగ్గర నుంచి ఈ ఫిర్యాదులు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్నంతా విజయనగరంలో పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి ఆర్పి సిసోడియా ఈ రోజు విశాఖపట్నం జిల్లాకు, ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి ఈ దసపల్ల భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం, వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవడం అయితే పరిస్థితి అయితే ఉంది. తర్వాత రామానాయుడు భూములకు సంబంధించి, అదేవిధంగా ఈ రిషికొండ సంబంధించి జరిగినటువంటి నిర్మాణాలు, వీటితో పాటుగా స్వామి శారదాపీఠానికి సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ఫిర్యాదులు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటుగా ముఖ్యంగా చూస్తే ఎర్రమట్టి దిబ్బలు, ప్రపంచంలోనే 2వ ప్లేస్ గా ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి ఇవి ఇప్పటికే అన్యాక్రాంతమైనటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా అనేక మంది దగ్గర, రైతుల దగ్గర, అదేవిధంగా భూ బాధితుల దగ్గర ప్రస్తుతం అయితే ఫిర్యాదులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజుల నుంచి కూడా ఇదే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఈ భూ బాధితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవడం, అది తీసుకున్న తర్వాత వాటి మీద ఒక రిపోర్ట్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా చంద్రబాబు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే విశాఖలో ఎక్కడెక్కడ భూములు అన్యాక్రాంతం అయ్యాయి, ఏ భూముల్ని గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం తాకట్లు పెట్టిందనే దాని మీద కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆర్పి సిసోడియా చేస్తున్నటువంటి ఈ విచారణ, అదేవిధంగా ఫిర్యాదుల స్వీకరణ అనేది ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో ఈ విచారణ ముగించుకుని ఫిర్యాదులు తీసుకున్న తర్వాత మీడియాతో కూడా ఆర్పి సిసోడియా మాట్లాడే అవకాశం అయితే ఉంది. మరి దీంట్లో ఏం బయటపడుతుంది ఏంటనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.